V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అల్మాస్గూడలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం. సాయంత్రం స్వామివారి పల్లకి ఊరేగింపు. ముదల్ ప్రభుత్వ కళాశాలలో వ్యాక్సినేషన్. ప్రతి విద్యార్థి టీకా వేయించుకోవాల్సిందేనన్న ప్రిన్సిపల్. పెద్ద కందుకూరు అంగన్వాడీ టీచర్ కర్కశత్వం. 5 ఏళ్ల పాపకు వాతలు పెట్టిన వైనం. యూసఫ్గూడలో స్వచ్ఛ ఆటోలు అందుబాటులోకి. ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే అల్మాస్గూడలోని షిర్డీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. సాయంత్రం స్వామివారి పల్లకిని ఊరేగించారు. అనంతరం పవలింపు సేవ జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముదలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీకా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు టీకా వేయించుకున్నారు. 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్కులు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహమ్మద్ వసీముద్దీన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ, ఆశా వర్కర్లు వందన, యమున, టీచర్లు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. నేను ముదల్ జూనియర్ కాలేజ్ నుంచి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహమ్మద్ వసీముద్దీన్ సార్ మన స్టాఫ్తో కలిసి మాట్లాడుతున్నాం. సార్, ఇక్కడ మన నిన్నటి నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 15 ఇయర్స్కి ఇంటర్నెట్ పిల్లలకి జరిగినాయి. మన దగ్గర సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ మన ఆశావారి వర్కర్స్, హెల్త్ వర్కర్స్ వచ్చినారు హాస్పిటల్ నుంచి. చాలా సక్సెస్ఫుల్గా మన దగ్గర నిన్న 50 to 60 స్టూడెంట్కి వ్యాక్సినేషన్ ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కూడా 40 to 50 స్టూడెంట్స్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. తొందరగా మనం పిల్లలకి కూడా ఒక మెసేజ్ కూడా ఇచ్చినాం, వాట్సాప్లో కూడా పంపించినాం, ఉన్న పిల్లలకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు నిరోధక శక్తి మన శరీరంలో డెవలప్ అవుతుంది.
దానికోసానికి ఆ డౌట్స్ మనం పెట్టుకోవద్దు. చాలా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, ఇలా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అయితే అందరికీ నేను ఇంకోసారి మన కొంత పిల్లలు అబ్సెంట్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, మీరు కూడా వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోండి. ఇది మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇదే నాది మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్స్వాడ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, బాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. యాసంగిలో 1135 మందికి 78 లక్షల మేర రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, బాలకృష్ణ, పిట్ల శ్రీధర్, సర్పంచ్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతు బంధు కేసీఆర్ నాయకత్వం, రైతు బంధు పోచారం సీనన్న నాయకత్వం, జై తెలంగాణ, రైతు బంధు కేసీఆర్ నాయకత్వం. సంబరాలు అనేది మా మెండోర గ్రామంలో జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు అయితే ఈ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాల్లోనే మన దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి రైతులు స్వచ్ఛందంగా వచ్చి, మహిళా సంఘాల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇట్టి రైతు సంబరాలను విజయవంతం చేస్తూ, మరియు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వంకు, ఈ ప్రాంత ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి అండదండలను చేయూతగా ఉంటామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలోని అంగన్వాడీ టీచర్ సునీత కర్కశంగా వ్యవహరించింది. అంగన్వాడీ బడిలో చదువుకునే 5 ఏళ్ల పాప అభిజ్ఞకు వాతలు పెట్టింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలి తల్లిదండ్రులు గుర్రం అనుష, సుదర్శన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూతి కూడా సార్ ఈడ పెట్టాక మళ్ళీ ఈడ పెట్టింది, ఈడ పెట్టాక పెట్టింది, ఇక మళ్ళీ ఈడ పెట్టింది. ఎందుకంటే అంత ఆమెకంత కోపం ఏముందాడ? ఆమె కోపం అంటే ఆమె లేవరాదు కదా, బాగా బలిసి దున్నపోతుంది కాదు. గంతగా ఏడుస్తారు, అది బడిపోతే ఏడుస్తారు. నువ్వు సంలాజ్యత అనుకున్నావు కదా. పిల్లలు ఏడుస్తారు, మస్తుగా ఏడుస్తారు. ఏడిసే మాత్రం నువ్వు కాల్చాలని అవసరం ఏముందాడ? అవసరమా నీకు? ఎందుకు కాల్చినవా అండి? నేనంటే ఏదో భయపెట్టిస్తామని గిడ పెట్టిన పెద్దమ్మ, అది దానికి అంటుకోలేదు అనుకున్నాను. మరి ఇదన్నీ వాళ్ళు కాల్చిండ్రా, ఇవన్నీ వాళ్ళు కాల్చిండ్రా, కాల్చు తప్పు కదా. ఇవన్నీ వాళ్ళు కాల్చిండ్రా అంటే నేను కాలవలే, నేను మొదట కాలవలే, ఏం చేసుకుంటా చేసుకోపో అంటున్నాను. మళ్ళీ నా కొడుకులో తీసుకొని పోయినా మరి ఎవరు కాల్చిండ్రా, నేను మరి ఎలా కాల్చిందో చెప్పు. అంతేగా మరి. సాయంత్రం వచ్చేసరికి ఈ వాతలు ఉన్నాయి. ఏమైందని మనం అడిగితే ఒక చేయికే కాల్చిన అని చెప్పింది. ఇదంతా ఎవరు కాల్చిరంటే నేను కాలవలే అంటున్నాను. మీరేం మాకు చూపిస్తారో ఆధారం చూపించండి సార్. అంటే ఎందుకు కాల్చిందంట? ఏడ్చిందంట పాప ఏడ్చిందని, ఏడుస్తున్నామని కాల్చిందంట. మళ్ళీ ఎక్కువ ఏడ్చి మూతికి ఇదంతా కాల్చింది. ఎందుకు ఏమైందమ్మా అంటే నేను ఏడ్చిన కాల్చిందని చెప్పింది మా పాప. అంటే అంగన్వాడీ టీచరా? అంగన్వాడీ టీచర్ సార్. టీచర్ సునీత, పెద్దకందుకూరు నెంబర్. అడిగినాం సార్, అడిగితే చేయి కాల్చిన అన్నది. మళ్ళీ మా బావ వాళ్ళు మేము అందరం పోయి అడిగితే నేను మొత్తమే కావాలి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోను అని చెప్తున్నాను. చేసినాం సార్, తీసుకొచ్చాం. విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రి వద్ద బీజేపీ నేతలు పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఎన్నోసారి ఏమైందంటే శవం లేపడానికి ఇట్లా అంటారు చేసేస్తామని. పక్కా మీ భరోసా మీద డిఎస్పీ గారు ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, మీరు జేసీ గారు ఉన్నారు, అందరి సమక్షంలో ఇమీడియట్ చేస్తారు కదా. ఎన్ని రోజులు సార్? ఎన్ని రోజులు? 2 రోజులు సార్. 25,000 అనుకున్నాను. పెద్దోళ్ళు అందరూ 5,000 10,000 మనం ఇస్తాం, నేను ఒక 10,000 ఇస్తాను, అందరూ ఇది తెచ్చేద్దాం పోనీ అయిపోతుంది సార్. నేనేమంటున్నా జేసీ గారు, నేనేమంటున్నా నేను ఒక 10,000 ఇస్తాను, ఇంకా 40 కదా, ఒక 10,000 అందరూ ఇచ్చేద్దాం. ఒక పాపం వాళ్ళు విశాఖలో రింగు వలల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విడిచిపెట్టాలని పలువురు డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలను తోసిపుచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టే వరకు చర్చలకు రాబోమంటూ తెగేసి చెప్పారు. బుల్లిబాయ్ యాప్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా చేతన సంస్థతో పాటు ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సంస్థ నాయకురాలు కత్తి పద్మ మాట్లాడుతూ ముస్లిం మహిళలను, బాలికలను యాప్లో అశ్లీలంగా మార్పింగ్ చేసి వేలంపాట నిర్వహించడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 3 టీనేజర్లను అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం కాదని, యాప్ వెనుక ఉన్న వారెవరో బయట పెట్టాలని కోరారు. ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ దీని మీద దృష్టి పెట్టాలి. ఏంటి అసలు ఈ వెబ్సైట్స్ ఏంటి, ఈ ఫేక్ అకౌంట్స్తో మనుషులను వేధించడం ఏంటి, తర్వాత ఇంత హేయమైన నీచమైన వ్యాఖ్యానాలతో మహిళల్ని వేలం వేయడం అనేటటువంటి ఇవాళ దృష్టి సారించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఈ ఖలీదా పర్వీన్ అనే ఆమె ఏం చేశారంటే షాహీన్ బాగ్ అని అప్పుడు ఎన్ఆర్సీ చాలా యాక్టివ్ పాల్గొనడమే కాకుండా ఆమె షాహీన్ బాగ్ జరిగిన తర్వాత ఒక ప్రకటన చేశారు. ముస్లిం మహిళలు అంత సులభంగా ఈ ప్రభుత్వ ద్వేషం సోషల్ మీడియాలో వెళ్ళగలిగారు. ఇప్పుడు ఇందులో కూడా ఆమెకి 67 సంవత్సరాలు, ఈజే సీనియర్ సిటిజన్ తెలంగాణ, ఆమెను కూడా ఇందులో చేర్చారు. అలాగే రేడియో జాకీ ఒక ఉన్నారు,
ఆమె పేరు సైమా, రేడియో జాకీ సైమా మీద, అలాగే ది వైర్ అనేటటువంటి పత్రికకి సంబంధించిన 2021 జూలైలో గిట్ హబ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ వేదికగా ఒక ఫేక్ యాప్ అనేది సృష్టించారు. ఆ ఫేక్ యాప్ ఏంటంటే సుల్లీబాయ్ అనే ఒక ఫేక్ యాప్ని సృష్టించి దాంట్లో ఏంటంటే ముస్లిం విమెన్తో పాటు కొంతమంది యాక్టివిస్టులు, మన హైదరాబాద్కి చెందిన యాక్టివిస్టులు కూడా, దేవి, తులసి అనే ఒక అమ్మాయి, యూట్యూబ్ నడిపే ఒక అమ్మాయి, తర్వాత ఇలాంటి వాళ్ళ సి వనజ అని ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇలాంటి వాళ్ళందరినీ అందులో పెట్టి వాళ్ళ ఫొటోస్ మార్క్ చేసి వాళ్ళని గురించి చాలా అసభ్యంగా, చాలా అశ్లీలంగా, చాలా అసహ్యకరమైనటువంటి పదాలతో ఒక యాప్ని సృష్టించి పెట్టారు. పెట్టినప్పుడు దాని మీద కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో కంప్లైంట్స్ లాడ్జ్ అయ్యాయి, హైదరాబాద్లో కూడా కంప్లైంట్స్ ఒకరిద్దరు ఇచ్చారు. అయినప్పటికీ కూడా దాని మీద ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. తర్వాత పోలీసులు కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు కానీ విచారణ చేయలేదు, ఎవరిని దానికి బాధ్యులుగా అరెస్ట్ కూడా చేయలేదు. అది తర్వాత ఏంటంటే దాన్ని ఆ యాప్ని బ్యాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ని బ్యాన్ చేసింది. కానీ మొన్న జనవరి 1వ తేదీన మన అందరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా ఉత్సాహంగా ఇది చాలా మంచి తరుణం అని చెప్పి మనందరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకునే జనవరి 1వ తేదీని మాత్రం దీనికి పేరు మార్చి బుల్లీబాయ్ అనే ఒక పేరుతో 100 మంది ముస్లిం మహిళల లిస్టును ప్రకటించారు. అందులో చాలా ప్రముఖంగా అంటే దేశవ్యాప్తంగా ముస్లిం మహిళా సమాజంలో ముందుకొచ్చి జర్నలిస్టులుగా, లాయర్లుగా, యాక్టివిస్టులుగా పనిచేస్తున్నటువంటి ముస్లిం మహిళల్ని అందులో చేర్చారు. అందులో మైనర్ బాలికల పేర్లు కూడా ఉన్నాయి, ప్రముఖుల తల్లుల పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మార్పు చేసి వాళ్ళ ముఖాలు మాత్రం ఒరిజినల్ ముఖాలు పెట్టి ఏం చేశారంటే వాళ్ళకి రేట్స్ ప్రకటించారు. అంటే ఇది ఒక ఆక్షన్ లాగా అనమాట, వేలం పాటలాగా, వీళ్ళని ఎవరైనా కానీ కొనుక్కోవచ్చు అని చెప్పి. చాలా అంటే ఈ సిల్లీ అనే పదం ముస్లింకి సంబంధించి ఒక తిట్టుగా వాడతారు. దాన్ని తీసుకొచ్చి ఈ యాప్కి పెట్టి ఆ రోజున ఏంటంటే సిల్లీ డీల్ ఆఫ్ ద డే అని పెట్టి ఈ బుల్లీబాయ్ అనేటటువంటి యాప్ని వాళ్ళు చాలా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చాలా సంచలనం కలిగించినటువంటి విషయం. అయితే దీని మీద ఏంటంటే ఢిల్లీలో ఇంతకుముందే నమోదైనటువంటి కేసుల్లో ఎటువంటి పురోగతి లేకపోవడం వలన ఈసారి పేరు మార్చి మళ్ళీ ఇదే సేమ్ దీన్ని ట్విట్టర్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా దీన్ని ప్రచారం చేశారు. చేసిన తర్వాత శివసేనకు సంబంధించిన ప్రియాంక చతుర్వేది అనేటువంటి ఎమ్మెల్యే యూసఫ్గూడలోని కృష్ణకాంత్ ఉద్యానవనం వద్ద 19 తడి చెత్త, పొడి చెత్త స్వచ్ఛ ఆటోలను జూబ్లీహిల్స్ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు దేదీప్య, సిఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోను వాళ్ళ స్వచ్ఛ ఆటోస్ మొత్తం 30 ఆటోస్ వాళ్ళ విడుదల చేయడం జరిగింది. మరి గతంలో 111 ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు 30 ఇచ్చాము. ఈ ఆటోల వల్ల ఏంటంటే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవటం చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్లో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ ఘనతంతా సీఎం గారికి దక్కాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు హైదరాబాదు నీట్గా ఉండాలి, హైదరాబాదు క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ స్వచ్ఛ ఆటోలు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఆటోల వల్ల ఏంటంటే స్లమ్స్ కానీ, కాలనీస్ కానీ ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా మరి ఎప్పటికప్పుడు ఈ అందరి దగ్గర అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఇంటి వాళ్ళకి చెత్త రోడ్డు మీద వేయకుండా, డస్ట్బిన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో
ఈ స్వచ్ఛ ఆటో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ దాదాపు 30 ఆటోలు వెళ్తున్నాయి. ఎక్కడెక్కడైతే లేవో అక్కడ ముఖ్యంగా మా కార్పొరేటర్లు అందరూ సిఎన్ రెడ్డి గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, జయదీపే గారు, భావ పరిసిద్ధన్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ బస్సుకి కావాలి అన్ని బస్సులను కూడా ఐడెంటిఫై చేసి ఈ ఆటోలను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా కార్పొరేటర్లకు ఎక్కువ పని ఉంటుంది. కార్పొరేటర్సే మెయిన్ ఇవన్నీ బస్సుల వారిగా కాలనీల వారిగా చెక్ చేసుకుని ఈ ఆటోలు పంపిస్తాం. ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేసి మరి హైదరాబాద్ సిటీని భారతదేశంలో నెంబర్ 1 సిటీగా చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అందరికి కూడా ఒమిక్రాన్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ తప్పకుండా మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ద్వారా ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా చెప్తున్నారు ఈ జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ కేసులు రావటం అని జరుగుతుంది. నిన్న ఒక్కరోజే కొన్ని వేల కేసులు రావడం జరిగింది. మనం ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం బతుకుంటే కదా ఏదైనా చేయాల్సింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మీ ద్వారా ప్రజలందరూ కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా జాగ్రత్తగా అందరూ మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకుని మళ్ళీ డిస్టెన్స్ పాటించి మరి చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అల్మస్గూడలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం స్వామివారి పల్లకి ఊరేగింపు. ముదల్ ప్రభుత్వ కళాశాలలో వ్యాక్సినేషన్, ప్రతి విద్యార్థి టీకా వేయించుకోవాల్సిందేనన్న ప్రిన్సిపల్. పెద్ద కందుకూరు అంగన్వాడీ టీచర్ కర్కశత్వం, 5 ఏళ్ల పాపకు వాతలు పెట్టిన వైనం. యూసఫ్గూడలో స్వచ్ఛ ఆటోలు అందుబాటులోకి, ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.